హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమ్మకి తన గోడు విడిపించుకోలేక మొహం వేలాడదీసిన రామ్ని చూసి పాపం అనుకుంది అవని. వదులు రామ్, నేను నార్మల్ గానే నడుస్తున్నా కదా అని బలవంతంగా రామ్ నుంచి దూరం జరిగింది అవని. ఎక్కడైనా పోయాడు అని అవనిని వదిలాడు రామ్. అందరూ భోజనాలు చేసేశాక ఎల్లుండి నుంచి కోచింగ్ కి వెళ్ళాలి పల్లవి అని రామ్ అనడంతో, నార్మల్ గానే చదవడం అంటేనే చిరాకు, ఎక్స్ట్రా ఈ కోచింగ్ ఒకటి అని మనసులో అనుకొని కష్టంగా తలూపి, మామయ్య నేను ఇక్కడ ఏం చూడలేదు, చార్మినార్ గోల్కొండ అయినా వెళదాం అని అడిగింది పల్లవి. ఉదయం లేచి రోజంతా పని అంటూ ఆర్డర్స్ బుక్ చేసేసి రావడాలంటూ చిరాకులో అలసిపోతున్నారు. తమ కోసం సండే మాత్రమే ఎలాంటి పని పెట్టుకోకూడదని అలసిపోతున్న రామవని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పుడు రేపు వెళ్ళడానికి ఓపిక లేకపోయినా తను కాదంటే పల్లవి బాధపడుతుందని, సరే పల్లవి అందరం వెళ్దాం రేపు అన్నాడు రామ్. అందరమా అని మనసులో నీరసంగా పల్లవి అనుకుంటే, నేను రాను, మీరు వెళ్ళేసి రాండి అంది అవని. ఎందుకు రావు అన్నాడు రామ్. నాకు అవన్నీ తిరగాలని ఇప్పుడు లేదు, ఎల్లుండి చేయాల్సిన పని చాలా ఉంది అని అవని అనడంతో, నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను అన్నాడు రామ్ బెదిరిస్తూ. సరే అయితే రేపు వస్తాను అంటున్న అవనిని చూసి రామ్ నవ్వుతుంటే, 1 వీక్ ప్లాన్ చేసావు కదా, అది క్యాన్సిల్ అంది అవని. దానికి దీనికి ఏం సంబంధం అంటూ అవని తొడపై చేయి వేసి నొక్కాడు రామ్. సంబంధం ఉందో లేదో నాకు తెలీదు అంది అవని. అంతలో శారదాలక్ష్మి కూడా వెళ్ళాలని ఆశపడడంతో, నారాయణ షరతులు, భార్య ఆశలు తీర్చాలని మేము ఓకే అనడంతో, అయితే మీరు పల్లవిని తీసుకొని వెళ్ళండి నాన్న, నేను వెహికల్ అరేంజ్ చేస్తాను, అన్నీ వాళ్ళే చూపించి చివరికి ఇంటి దగ్గర దించుతారు అని రామనడంతో, సరే అన్నారు నలుగురు. తనకి వాళ్ళతో వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఎప్పుడు ఊర్లలోనే ఉండే పల్లవి అవన్నీ చూడాలని ఆశతో సరే అనింది. మరుసటి రోజు 6 గంటకి 5 మంది స్టార్ట్ అయితే కార్ డ్రైవర్ తో మాట్లాడి జాగ్రత్తగా తీసుకువెళ్ళమని చెప్పాడు రామ్. చివర్లో వెళ్తున్న పల్లవి చేతిలో కొంచెం అమౌంట్ పెట్టి, నీకేం కావాలో తీసుకో అని రామ్ అనడంతో, థ్యాంక్స్ మామయ్య అని ఆనందంగా చెప్పి వెళ్ళిపోయింది పల్లవి. క్యాబ్ వెళ్లడంతో గేట్ కి లాక్ వేశాడు రామ్. రే, గేట్ కెందుకు లాక్ వేస్తున్నావు ఉదయమే అని ఆవిలిస్తున్న అవనిని తీసుకొని లోపలికి వెళ్ళాడు రామ్. కాఫీ ఇచ్చేనా అంది అవని. హా అని టీవీలో వస్తున్న భక్తి ఛానల్ చూసి, మనకింత మంచి అలవాట్లు లేవులే అని టీవీ ఆఫ్ చేసేశాడు రామ్. ప్రశాంతమైన ఉదయంలో కాఫీ తాగి, నేను స్నానం చేసి వస్తా అని వెళుతున్న అవనిని చూసి సైలెంట్ గా కూర్చున్నాడు రామ్. అవని గజ్జల చప్పుడు వినిపించాక డోర్ లాక్ చేసి వేగంగా పైకి వెళ్ళాడు. రామ్ రూమ్ లోకి రావడం చూసి టవల్ తీసుకొని వేగంగా స్నానానికి వెళ్ళిపోయింది అవని. ఒసే మొండిదానా అన్నాడు రామ్ అరుస్తూ. నాకు తెలుసురా నువ్వు వస్తావని అని నవ్వుతున్న అవని నవ్వుకి మండించుకుంటూ, నైట్ నాకు హ్యాండ్ ఇచ్చి ఇప్పుడు అలాగే చేస్తావా అన్నాడు రామ్. చి, హ్యాండ్ ఇవ్వడం ఏంటిరా, చండాలంగా మాట్లాడుకో అంది అవని గట్టిగా అరుస్తూ చెబుతూ. ముందు నువ్వు డోర్ ఓపెన్ చెయ్యవే అన్నాడు రామ్. సారీరా, ముందు స్నానం చేసి టిఫిన్ చేసిన తర్వాత ఏదైనా అంది అవని. రేపు ఉదయం నుంచి నీ ఇష్టమని రాత్రి పందిలా నిద్రపోయావు కదే దెయ్యం మోహందానా అని అన్నాడు రామ్. అంటే ఇప్పుడు చిన్ని వస్తాను అనిందిరా, నువ్వు దొరికితే వదలవు, వాళ్ళు మన కోసం పైకి వస్తే చండాలంగా ఉంటుంది అంది అవని నచ్చ చెబుతూ. అవి నోరు మూసుకొని డోర్ తీ అన్నాడు రామ్. ప్లీజ్ రామ్, అర్థం చేసుకో అంది అవని బతిమాలుతూ. అవి నీకు నేనెక్కువ వాళ్ళెక్కువ అన్నాడు రామ్. సెకండ్ కూడా అవసరం లేదు, నాకు నువ్వే ఎక్కువ, వాళ్ళు వెళ్ళాక నేను నీకు అస్సలు అడ్డు చెప్పనురా అంది అవని స్నానం చేస్తూనే మాట్లాడుతూ. అవని మాటలు విని తన కోపం తగ్గించుకొని, నిన్ను ఇలా కాదే అని మనసులో అనుకుంటూ, ఎక్కడైనా పోయి చావు, నాతో మాట్లాడకు అని రామ్ విసురుగా డోర్ వేయడంతో ఆ డోర్ సౌండ్ కి
కళ్ళు గట్టిగా మూసుకొని ఫాస్ట్ గా స్నానం కంప్లీట్ చేసి డోర్ ఓపెన్ చేసి తల బయట పెట్టి రూమ్ అంతా చూసింది అవని. రామ్ ఎక్కడా లేకపోవడంతో వెళ్ళిపోయాడని ధైర్యంగా బయటకు వచ్చి నిజంగానే కోపంగా ఉన్నాడేమో అని చీర తీసుకొని బెడ్ దగ్గరికి వచ్చిన అవని టవల్ తీస్తూ కాళ్ళ మీద ఏదో పాకినట్లు ఉండడంతో అరుస్తూ వెనక్కి జరిగి బెడ్ కింద చూసింది. అవి పాప అని నవ్వుతున్న రామ్ని చూసి జారిన టవల్ని చుట్టుకుంటూ, రామ్ నాకు తెలుసురా నువ్వు కంత్రి అని పరిగెడుతూ వాష్రూమ్ సైడ్ వెళ్తున్న అవనిని ఒక్క అడుగులో పరిగెడుతూ పట్టుకున్నాడు రామ్. ఇడియట్ కహీకే అని తిడుతున్న అవనిని చూసి థ్యాంక్ యూ అని బెడ్ పై విసిరాడు అవనిని. వెంటనే తనపై వాలిన రామ్ మెడ చుట్టూ చేతులు వేసి ఇంత పిచ్చేంట్రా నీకు అంది అవని రామ్ చెంపపై కొడుతూ. ఎవడి పెళ్ళాలు వాడికి పిచ్చే, నా పెళ్ళాం నా ఇష్టం అని అవని చేతిని కొరికేస్తూ ఏంటే ఊరికే కొడుతున్నావు ఈ మధ్య అని రామ్ అడగడంతో నువ్వేమన్నా నా మాట వింటున్నావా, ఇప్పుడు కూడా నీ మాటే కదా అంటున్న అవనిని చూస్తూ సీరియస్ గా అంటున్నావా అవి అన్నాడు రామ్. మౌనంగా ఉండిపోయింది అవని. నాకు ఆన్సర్ ఇవ్వు అన్నాడు ఆమె బుగ్గలు పట్టి తన వైపు తిప్పుకుంటూ. ఏమని చెప్పాలి అంది అవని రామ్ చేతిని తోసేస్తూ. నువ్వేం చెప్పాలనుకున్నావో అదే అన్నాడు రామ్ కోపంగా చూస్తూ. వీడికి మధ్య కోపం ఎంత ఎక్కువ వస్తుందేంటో అని మనసులో అనుకుంటూ ఐ లవ్ యూ అంది అవని రామ్ చెంపపై చేయి వేసి నిమురుతూ. నాటకాలు ఆడకు అన్నాడు రామ్ అవని చేతిని తోసేసి. నాటకాలేముందిరా, నేనెప్పుడు నీకు చెప్పాలనుకున్న మాటలు మాత్రం ఇవే, నువ్వే టైం వేస్ట్ చేస్తున్నావు అంది అవని నవ్వుతూ. బాగా ముదిరిపోయావే మాటల్లో అని అవని బుగ్గలు లాగేసి ఆమె తలస్నానం చేసినందుకు గుర్తుగా తలకి కట్టి ఉన్న టవల్ చూసి తలస్నానం ఎందుకు చేశావే అంటూ పక్కకు వాలి వెళ్ళి ఆ జుట్టు ఆరబెట్టు, మళ్ళీ తలనొప్పని ఏడుస్తావు అన్నాడు రామ్. ఇంతసేపు నాతో గొడవ పడింది ఇందుకా అంది అవని మొహమంతా ఒకలా పెట్టి. ఇప్పుడు ఇంకో గంట నిన్ను ఆపితే ఈ రోజంతా తలనొప్పని ఏడుస్తానే ఉంటావు, నీ గురించి నాకు తెలీదా, ముందు వెళ్ళు అన్నాడు రామ్ బెడ్ పై బోర్లా పడుకొని. ఇడియట్, ఇలా నన్ను పిచ్చిదాన్ని చేయకురా నీ ప్రేమలో అని రామ్ పెదవులపై ముద్దు పెట్టి, ఇప్పుడు ఇలా చూసుకొని రేపు నీ పిల్లలు రాగానే అస్సలు పట్టించుకోవు అంది అవని. దేవుడా, అసలు ఏం మాట్లాడుతున్నావే, వాళ్ళు వస్తే నిన్నెందుకు పట్టించుకోను అని తన గుండెలపైకి చేరిన అవని మొహం పైకెత్తి, వాళ్ళకన్నా ముందు నిన్నే కదా ఎత్తుకొని తిప్పాను, చిన్నప్పటి నుంచి నీకు అన్నం తినిపించాను, నిన్ను పెక్కించుకున్న కాళ్ళు నొప్పుడు అన్నప్పుడంతా ఆ వయసులోనే కాళ్ళు నొక్కుతూ నిన్నెంత బాగా చూసుకున్నా అన్నాడు రామ్ అవనిని చూసి. మనకి పాప గనక పుడితే అప్పుడు చెప్తా నీ పని అంది అవని. నీ మొహంలే, ఎవరైనా నీ తర్వాతే అన్నాడు రామ్. చూద్దాం అని అవని లేచి త్వరగా స్నానం చేసుకొని వచ్చి టిఫిన్ చేస్తా అని వెళ్ళింది. అవని చెప్పడంతో ఉదయం లేచిన బాలు బయటకు వెళ్ళి రొయ్యలు తీసుకొని వచ్చాడు. గేట్ కి తాళం వేసి ఉండడం చూసి అక్క వాళ్ళు నిద్ర లేవలేదేమో అని గోడ దూకి ఇంటి ముందు కవర్ పెట్టాడు. కానీ కుక్కలో పిల్లిలో వస్తే ఆ కవర్ని తీసుకొని వెళ్ళి గబ్బు చేసేస్తాయని అక్కడే ఉండిపోయాడు బాలు. 10 నిమిషాల తరువాత టీషర్ట్ నైట్ ప్యాంట్ లో 2 జడలు వేసుకుని వస్తున్న చిన్నీని చూసి బాప్రే, ఈ పిల్ల MBBS కంప్లీట్ చేసిందంటే నమ్మేలా ఉందా, 10th క్లాస్ పిల్లలా ఉంది అనుకుంటున్న బాలు ఆలోచనలు అన్నయ్య అన్న అరుపులకి ఆగిపోగా, ఏయ్ ఎవరే నీకు అన్నయ్య, ఇంకోసారి అలా పిలిస్తే మూతి పచ్చడి చేస్తా అన్నాడు బాలు. దాంతో తన మూతి ముడిచి గేట్ లాక్ ఎందుకు చేసా తీ అని అనింది చిన్ని. నేను కాదు అవని అక్క అనుకుంటా అని కోపంగా చెప్పాడు బాలు. అయితే నువ్వు లోపలికి ఎలా వెళ్ళావు అంది చిన్ని. గోడ దూకి అన్నాడు బాలు. దొంగ అలవాట్లు అని ఇద్దరు మాట మీద మాట కొట్లాడుతుండగానే అవని రావడంతో ఇద్దరి గొడవకి మాటలకి బ్రేక్ పడింది. అవని వచ్చి లాక్ ఓపెన్ చేయడంతో లోపలికి వచ్చింది చిన్ని. అక్క ఇదిగో రొయ్యలు, నేను వెళుతున్నా అన్నాడు బాలు. ఎక్కడికి రా వెళ్ళేది, లోపలికి పద టిఫిన్ చేద్దువు
అని అవని బాలుని కూడా లోపలికి లాక్కెళ్ళింది. అవని చట్నీ చేసి దోశ వేయడంతో, వదిన నువ్వు భలే చేస్తావు వంటలు అంది చిన్ని దోశలు తింటూ. చూడడానికి అలా ఉంది, ఎన్ని దోశలు తింటావే, అది కడుపా చెరువా అని బాలు గొనగడం విని బాలు అంది అవని సీరియస్ గా చూస్తూ. ముందు తనని నన్ను అన్నా అని పిలవడం ఆపమను అన్నాడు బాలు. అవని నవ్వుతూ, చిన్ని నీకు బాలుకి సేమ్ ఏజ్, పేరు పెట్టి పిలువు అని చెప్పడంతో సరే అని ఇంకో దోశ పెట్టుకుంటున్న చిన్నిని చూసి, కన్ఫామ్ ఇది కుంభకర్ణుడికి చెల్లెలే అన్నాడు బాలు. రే అని రామ్ రావడంతో తన మాటలు ఆపేసి సైలెంట్ అయ్యాడు బాలు. టిఫిన్ తినేశాక చిన్ని క్యారమ్స్ ఆడదామనడంతో తన దగ్గర ఇంట్లో బోర్డు ఉందని బాలుని హెల్ప్ తీసుకొని వెళ్ళింది చిన్ని. ఓయ్ ఏంటి చిటికేసి పిలుస్తున్నావు, నేనేమన్నా నీ దగ్గర పని చేస్తున్నానా అన్నాడు బాలు కోపంగా బయటికి రావడంతో చిన్ని మీద అరుస్తూ. పనోడివే కదా ఇక్కడ, రామన్నయ్య దగ్గర పని చేయడం లేదా అని క్యాజువల్ గా అనేసింది చిన్ని. కానీ ఆ క్షణం బాలు మనసుని బాధ పెట్టిందని చిన్ని తెలుసుకోలేకపోయింది.